అనిపించింది. మరి రేవంత్ రెడ్డి మా మీద చేసిన కామెంట్స్ కనిపించడం లేదా? రెండు పార్టీలు ఒకటే, బడాబాయ్ చోటాబాయ్ ఇద్దరు కలిపి చేస్తున్నారనేది బీఆర్ఎస్ నుంచి వస్తున్నటువంటి కామెంట్. మరొకటి గాడిద గుడ్డు అని చెప్పి చూపించుకుంటూ వెళ్తున్నారు. అసలు లేని గాడిద గుడ్డునే చూపిస్తున్నారు. ఇదే కాంగ్రెస్ పార్టీ యొక్క వ్యవహారం, లేనిది ఉన్నట్టుగా చూపిస్తూ ఉంటారు అనేది బీజేపీ చెప్తున్నటువంటి మాట. కిషన్ రెడ్డి నిన్న మాట్లాడుతున్నారు. మరి ఏంటి, ఏం చేయబోతుంది కాంగ్రెస్? ఏం చెయ్యదండి. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు న్యాయం చేస్తుంది. ప్రతి ఒక్కరికి తెలిసిందే మేమేం చేయాలి, మేమేం చేయదని. మాకిప్పుడు పోటీ అనేది రెండు జాతీయ పార్టీలకే పోటీ ఉంటది తప్ప ప్రాంతీయ పార్టీల గురించి అంటే మరి ఇప్పుడు అది మరి బీఆర్ఎస్ పార్టీని మళ్ళీ అది ఇప్పుడు ప్రాంతీయ పార్టీ జాతీయ పార్టీ అది ఒక కన్ఫ్యూజింగ్ లో ఉంది. సరే, అది ప్రజలకు తెలుసు. మేమనేది ఒకటి ఏంటంటే అమ్మా, ఈ రోజు దేనికోసం ఓటు వేయాలి బీజేపీ పార్టీకి అనేది తెలంగాణ ప్రజలందరూ ఆలోచిస్తున్నారు. అంటే ఆల్రెడీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు కూడా ఒకటే మాట చెప్తున్నారు, నేను రుణమాఫీ నేను రైతు బంధు ఇయ్యలేదు కాంగ్రెస్ మీద చెప్తుంది. 10 సంవత్సరాలు మీకు అధికారం ఇచ్చినప్పుడు రుణమాఫీ చేస్తున్నారు, ఎందుకు చేయలేదు? మీకు మరి అన్ని వేల కోట్లు అప్పు చేసిండ్రు కదా, అప్పులు చేసి కనీసం మరి ఇలా తెలంగాణ రైతాంగానికి ఎందుకు ఇవ్వలేదు అనేది. ఎస్, మేము డెఫినెట్ గా రైతు బంధు 5 ఎకరాల వరకు మేము ఇచ్చినాము. ఇంకా అది అక్కడ బడ్జెట్ అనేది అక్కడ మీరు చూసిండ్రు ఎంత అప్పుల రూపంగా తెలంగాణ వచ్చిన తర్వాత ఎంత అప్పులు చేసిండ్రు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత ఏ రకంగా చేసిండ్రు. కానీ మేము ఇస్తాము, కొంచెం ఆలస్యమైనా ఇస్తామని మేము చెప్పాము. 5 గ్యారెంటీలు మేము స్టార్ట్ చేశాము. మీకు కూడా తెలుసమ్మా, ఇప్పుడు 100 రోజులు దాదాపుగా 3 నెలలు 4 నెలల్లో మాకు గవర్నమెంట్ వచ్చింది, ఎలక్షన్ కోడ్ వచ్చింది, మేము చేసి తీరుతాం. లక్ష్మీ నరసింహ సాక్షిగా ఇలా రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రైతన్నలకు అందరికి ఒకటే చెప్పిండ్రు, 15వ తారీఖు ఆగస్టుకు కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా రుణమాఫీ చేస్తామన్నారు. తెలంగాణ ప్రజలు నమ్ముతున్నారు. కాంగ్రెస్ పార్టీ మీద ఒక నమ్మకం ఉంది. పార్టీ వాళ్ళకి ఇక్కడ ఉన్న బీజేపీ బీఆర్ఎస్ ఇలాంటి వాళ్ళకి నమ్మకం లేదేమో కానీ ఆల్రెడీ మా మీద నమ్మకం ఉంది. నమ్మకం ఉందా లేదా అనే తెలంగాణ ప్రజలు ఓటర్లు చాలా తెలివైన వాళ్ళండి. మనం ఏదో చేస్తా కానీ వాస్తవానికి ఇక్కడ ఎమ్మెల్యే గాని ఎంపీ గాని సేమ్ పార్టీ ఉంటే బాగుంటది అన్న ధోరణిలోనే ఇలా తెలంగాణ ప్రజలు ఆలోచిస్తున్నారు. మేము ఇలా అధికారంలో మేము 10 ఏళ్ళు మేము లేం కదండి. తెలంగాణ వచ్చిన తర్వాత మేము లేము. మేమేంది, మా పాలన ఏంది గతంలో తెలంగాణ ప్రజలు చూసిరు, యావత్ ప్రపంచం కూడా చూసింది. మేము ప్రజలకు ఒక్కటి చెప్పి హామీ చేసి మేమేమో మొత్తం దోసుకొని తినట్లేదు. ఈ రోజు కేసీఆర్ గారు ఒకటే మాట్లాడుతా ఉన్నారు. మరేంటి ఆర్ఆర్ ట్యాక్స్ అంట బీజేపీ చెప్తుందిగా, డబుల్ ఆర్ ట్యాక్స్ అమ్మా. ఇప్పుడు డబల్ ఆర్ అనేది అమిత్ షా మోడీ అనేది తెలంగాణ ప్రజలు కాదు, ప్రపంచంలో తెలియదా ఎవరది? డబల్ ఆర్ రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీకి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఏముంది? డబల్ ఆర్ ఏముంది? ఎస్, రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలని ప్రపంచం కోరుకుంటుంది, దేశం కోరుకుంటుంది. తప్పే ఉంది దాంట్లో? ఇలా అమిత్ షా ఎన్ని తప్పులు చేస్తున్నారా, ఇలా మోడీ గారు ఎన్ని చేస్తున్నారా, గుజరాత్ కి ఎన్ని దోసుక పెడుతురా, ఎన్ని జరుగుతున్నాయా, ఏమెక్కడ జరుగుతున్నాయా అనేది ప్రతి ఒక్కరు తెలుసు. బీజేపీ పార్టీ వాళ్ళు వాళ్ళ స్టాండ్ అనుకుంటారు. ఇగో ఇప్పుడు మన తెలంగాణలో ఒక మతం పెట్టుకొని ఆడ ఎంపీ పోటీ చేస్తున్నారు కదా, మీరు ఆ యూట్యూబ్ లో చూడండి. అయ్యో, అది ప్రచారం కాదు, మనకు పూనకం వస్తుంది చూడండి. మనం అది దేవుడు ఎవరి స్టైల్ వారిది కదా, ఇట్లా చేయాలి ప్రచారం అనేది ఏది లేదు కదా. నాయకులు వారి తమదైన శైలిలో మా ముందుకు వెళ్తూ ఉంటారు. అట్లా మతాన్ని పెట్టుకొని కోట్లు పడతాయమ్మా, సంగీతానికి చింతకాయలు రాలుతాయా? గది కాదమ్మా. మేమనేది ఏంటి, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కాదు, ప్రపంచంలో కాంగ్రెస్ పార్టీ ప్రజల వైపు ఉంటది. మేము ఇది చేస్తాము, గతంలో ఇది చేసినామని చెప్పుకుంటూ పోవాలి. సరే, వాళ్ళ ఇష్టం, మేము కాదంటే వాళ్ళు మతం రాహుల్ గాంధీకి ఎందుకు ఇవ్వాలి డబ్బులు రేవంత్ రెడ్డి అంటే? గతంలో కాంగ్రెస్ పార్టీ చెప్పుంది కదా, మా ఖాతాలన్నీ కూడా బ్లాక్ చేస్తున్నారు, మా కనీసం కార్యకర్తలను చూసుకోవడానికి లేదంటే ఈ ప్రచార సభలకు వెళ్ళడానికి ట్రైన్ టికెట్స్ కూడా లేకుండా, ఫ్లైట్ టికెట్స్ కూడా బుక్ చేసుకోవడానికి కూడా లేకుండా మా అకౌంట్స్ అన్ని కూడా బ్లాక్ చేశారు. ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు ఎక్కడ ఏం చేయాలో అన్ని చేసిరు. ఆయన ఏమైంది, బట్టలో నిప్పు పెడితే ఆగుతుందమ్మా? ఆగిందా? తెలంగాణ ప్రజలు తీర్పు ఇచ్చిండ్రు. ఇప్పుడు కూడా 14 సీట్లకు తెలంగాణ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీకి 14 సీట్లు ఇవ్వడానికి తెలంగాణ ప్రజలు రెడీగా ఉన్నారు. మేము ఓపెన్ గా, మేము బీఆర్ఎస్ లాగా మొత్తం మూసి పెట్టలే, ఎన్ని లక్షల కోట్ల అప్పులు చేయలే. ఓపెన్ గా ప్రతిదీ బట్టి గారు ప్రతిదీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి ప్రతి ఒక్కరు కూడా పబ్లిక్ లో పెడుతున్నాం. మేము దాచుకోవాల్సిన అప్పు ఎంత ఉంది, నిలువెంత ఉంది, మాకు ఎంత రాబడి వస్తుంది, ఎంత పోతుందని. నేను ఒకటి అడుగుతున్నానమ్మా, ఇలా బీజేపీ పార్టీకి ఎందుకు ఓటు వేయాలి అంటే 10 సంవత్సరాల నిత్యావసర వస్తువులు మూడంతలు పెరిగినందుక, లేకపోతే డీజిల్ ధర 3 పెరిగినందుక? ఇలా డీజిల్ పెట్రోల్ ధరలు 100 దాటింది. దేనికోసం? సామాన్య ప్రజలు ఎక్కడ బతుకుతారు? మీరు ఇవన్నీ చూడాలి. ఇలా గ్యాస్ ధర ఏ రకంగా ఉందమ్మా? నూనె ప్యాకెట్ 200 రూపాయలు. ఇవన్నీ
సామాన్యమైన ప్రజలు ఎట్లా బతుకుతారు అనేది ఆలోచించాలి. ఇలా బీజేపీ పార్టీ చెప్పుకుంటుంది నేను ఇవి చేస్తాం, నల్లధనం అన్నారు, ఇది అన్నారు, మోడీ గారు వస్తే నిజంగా అన్నారు. ఎవరికి దోష పెడుతున్నారమ్మా డబ్బులు ఇయ్యాల? ఏ బడా బాబులు బాగుపడుతున్నారమ్మా తెలంగాణలో కానీ యావత్ ప్రపంచంలో? ఇలా బడా బాబులు వాళ్ళకి చేసి సామాన్యమైన ప్రజలకు బీజేపీ పార్టీ ఏం చేసింది అనేది 10 సంవత్సరాలు అధికారంలో ఉంది కదా, మళ్ళీ ఏ వెలుగ పెడదామని చెప్పి ఓటేసి ఆల్రెడీ బీజేపీ పార్టీది అధికారం చూసిండ్రు, ఇలా బీఆర్ఎస్ పార్టీ చూసిండ్రు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వచ్చినాక అధికారంలో లేదు. డెఫినెట్ గా మేము రావాల్సిన నిధులు, ఢిల్లీలో రావాల్సిన నిధులు తెచ్చుకోలేదు కేసీఆర్ గారు. ఇవాళ ఆయన ఏదో ఊర్లూరు తిరిగిన డిపాజిట్ కూడా రాదు. మీరు చూడండి, మళ్ళీ ఇదే వేదిక ద్వారా మళ్ళీ జూన్ 2 తర్వాత మళ్ళీ ఇదే వేదిక దగ్గర కూర్చుంది.